విక్రమ్ టీవీకి సబ్స్క్రైబ్ చేయండి. Subscribe to Vikram TV. Subscribe to Vikram TV. Subscribe to Vikram TV. Subscribe to Vikram TV. Please like, share and subscribe to Vikram TV. సార్ చూస్తే గనక గోల్డ్ 10 డేస్ నుంచి వెళ్ళి గోల్డ్ అండ్ సిల్వర్ 10-15 డేస్ నుంచి చాలా తగ్గుముఖం పట్టాయి. మళ్ళీ పెరిగే ఛాన్సెస్ ఉన్నాయి. అసలు తగ్గడానికి రీజన్ ఏంటి సార్? అంత పెద్ద ఎస్ఏ క్వశ్చన్ అడిగి ఆబ్జెక్టివ్ లో చెప్పండి. అందరికి యూజ్ అయింది గోల్డ్ అండ్ సిల్వరే కదా. గోల్డ్ అనేది మార్కెట్ 1995, 96, 2001 కంప్లీట్ తగ్గింది బంగారం. 1930లో 30 రూపాయలు 15 రూపాయలు ఉండేది అంత తులం. 1930లో ఎంత 20-30 రూపాయలు తులం. మా గ్రాండ్ మదర్ చెప్పేవారు, మా ఫాదర్స్ అందరూ బంగారం రాళ్ళతో ఆడుకునేవారంటే, ఇట్లా 5 స్టోన్స్ ఆట ఆడతారు, బంగారం మొదలతో ఆడుకున్నారంటే. మా నాన్నమ్మ గారి పెళ్లికి 200 తులాలు బంగారం ఇచ్చారండి. మామూలు మాట కాదు, అంటే 2 కేజీలు దాదాపు. సో ఇప్పుడు ఏంటంటే గోల్డ్ 1993లో 4500 ఉంది, 2011-12లో 28,000 అయింది. ఇప్పుడు మన కరోనా వరకు 50,000 ఉండేది. కొద్దిగా పెరిగిన తర్వాత మన కరోనాలో 5-6 వేలు తగ్గింది ఆ 2 సంవత్సరాల్లో. మళ్ళీ అక్కడ నుండి మొన్న 6 నెలల ముందు 4 నెలల ముందు పెరగడం స్టార్ట్ అయింది. 82,500 వెళ్ళింది తులం 24 క్యారెట్. 22 క్యారెట్ అనేది 72, 76, 78 దాకా వెళ్ళింది, 76 అనుకుంటా. సో ఇప్పుడు 6-7 వేలు తేడా ఉంటుంది దానికి 24 క్యారెట్కి. ఇది ప్రాబ్లం ఏంటంటే సిల్వర్ కూడా పెరిగిపోయింది. సిల్వర్ ఎప్పుడు తక్కువ ఉండేది గోల్డ్, ఇప్పుడు సిల్వర్ గోల్డ్ కంటే ఎక్కువైంది. కేజీ తులం 1,03,000, 1,04,000కి వెళ్ళిపోయింది. మళ్ళీ అది కంటిన్యూ పెరుగుతూ మన ఎలక్షన్ అయిన దగ్గర నుండి తగ్గుముఖం పట్టింది. ఎలక్షన్ రిజల్ట్స్ వచ్చిన తర్వాత కొద్దిగా తగ్గుతూ వచ్చింది. గోల్డ్ రేట్ ఎప్పుడైనా పెరగడం తగ్గడం అంటే అర్థం ఏంటంటే ప్రతి కంట్రీకి నిధులు ఉంటాయి, సెంట్రల్ రిజర్వ్స్ ఉంటాయి, నిధులు. ఇప్పుడు యుక్రెయిన్, ఇజ్రాయెల్, రష్యా ఇవన్నీ యుద్ధాల్లో ఉన్నాయి కదా, యుద్ధాల్లో ఇన్కమ్ రాదు, అప్పుడు డబ్బులు కావాలి. డబ్బులు కావాలంటే టన్నులు బంగారం రిలీజ్ చేసేస్తారు మార్కెట్కి. ఏదైతే నిధులు ఉన్నాయో అమ్మేస్తారు. అమ్మేసినట్టు 2,000 టన్నులు 3,000 టన్నులు ఒకేసారి పడిపోద్ది మార్కెట్లో. అప్పుడేమవుతుంది, రేట్ తగ్గుతుంది. సో వెన్ డిమాండ్ ఈజ్ మోర్, సప్లై ఈజ్ రేట్ ఎక్కువ ఉంటుంది. వెన్ సప్లై ఈజ్ మోర్, డిమాండ్ ఈజ్ లెస్, రేట్ తక్కువ ఉంటుంది. ఇప్పుడు ఏమైంది, సప్లై ఈజ్ మోర్, డిమాండ్ ఈజ్ అందరూ తగ్గుతుంది. బట్ ఎక్కువ కాలం తగ్గుతుంది. నాకు తెలిసి ఇప్పుడు ఆల్రెడీ 68 అంతా వచ్చేసింది, 68, 67కి వచ్చేసింది. మేబీ ఇంకొక 5,000, 4,000 తగ్గొచ్చు. బట్ తర్వాత మాత్రం 1,00,000 పైన వెళ్ళే ఛాన్సులు ఉన్నాయి. స్పీడ్ గా ఎలా తగ్గిందో అలా స్పీడ్ గా పెరుగుతుంది. ఎందుకంటే ఎసెట్ కాబట్టి చాలా మంది ఫైనాన్షియల్ ప్లానర్స్ ఏమంటారంటే ప్రతి ఒక్కటి ఇంట్లో 1/4 కేజీ, 1/2 కేజీ, కేజీ గోల్డ్ ఉండాలంటే. ఎందుకంటే ఇమీడియట్ డబ్బులు వచ్చేది ఒకటే. మిగతా ఏవి స్టాక్ మార్కెట్ అవన్నీ గ్యారంటీ లేవు. మ్యూచువల్ ఫండ్ టైం పడుతుంది. కొన్ని ఇమీడియట్ కావాలి, హాస్పిటల్కి వెళ్ళాలి ఎవరో, ఇడితే 1 సెకండ్లో వచ్చేస్తుంది. ఆ విధంగా చూసుకుంటే గోల్డ్ అనేది మంచి అసెట్. చాలా మంది అడుగుతారు ఇన్వెస్ట్మెంట్ ఎలా చేయాలంటే డిస్ట్రిబ్యూట్ చేసుకోవాలి. కొంత గోల్డ్లో పెట్టాలి, కొంత రియల్ ఎస్టేట్లో పెట్టాలి, కొంత స్టాక్ మార్కెట్లో పెట్టాలి, కొంత మ్యూచువల్ ఫండ్స్లో పెట్టాలి, కొంతమంది ఇంకొంత పర్సెంటేజ్ ఎన్ఎస్సి, పిఎఫ్, గోల్డ్ సావరిన్ బాండ్స్ ఇవన్నీ ఉన్నాయి. సో మీ డోంట్ పుట్ ఆల్ ఎగ్స్ ఇన్ 1 బాస్కెట్. ఒకే బాస్కెట్లో పెడితే బ్యాగ్ చేరితే మొత్తం 4 డజన్లు పోతాయి. సో స్ప్లిట్ ఇట్. ఒక దాంట్లో 30%, ఒక దాంట్లో 25%, ఇంకో దాంట్లో 15%, ఇంకో దాంట్లో 10%, ఇంకో దాంట్లో 5%. చాలా మంది నాకు ఫోన్ చేస్తారు అడ్వైజుల కోసం. ఏదో చెప్తాను, నేను ఏం చేస్తాను అది నేనే ఎక్స్పర్ట్ కాదు, బట్ నేనేం చేస్తానో చెప్తే మీకు నచ్చితే తీసుకోండి. డెఫినెట్గా అన్నింటిలో లాభాలు వస్తాయి. అయితే స్టాక్ మార్కెట్లో రిస్క్ ఎక్కువ ఉంటుంది, గోల్డ్లో కొద్ది తక్కువ, రియల్ ఎస్టేట్లో కంప్లీట్ ప్రాపర్టీ క్లియర్గా ఉంటే మాత్రం డెఫినెట్గా రియల్ ఎస్టేట్లో వచ్చినంత లాభాలు ఇంక దేంట్లో రావు. బట్ యూ హ్యావ్ టు వెయిట్ అండ్ సీ. మీ పరిస్థితి బట్టి చాలా మంది బంగారం కొనుక్కోవాలంటే మీకు అవసరం అయితే కొనుక్కోండి, అవసరం అయితే ఎందుకు. రేటు ఇప్పుడు తగ్గుతుంది, మళ్ళీ పెరుగుతుంది, తగ్గుతుంది అని జరుగుతుంటే గేమ్ ఇది. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ అండి. చూశారు కదా ఫ్రెండ్స్, మీకు గనక మా వీడియో నచ్చి లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అక్కడ కనిపిస్తున్న టంగును కొట్టండి. నేను మీ యాంకర్ పప్పు. బాయ్ బాయ్.